మిస్టర్ పర్ఫెక్ట్ మొగుడు పార్ట్ 8. మీరు యోగా చేసుకోవాలి అంటే పైకి వెళ్ళండి, చాలా ప్రశాంతంగా చేసుకోవచ్చు, చుట్టూ మొక్కలు కూడా ఉన్నాయి అని చెప్పారు శ్రీనివాస్ గారు. ఓహ్, అలాగే అంకుల్ అని పైకి వెళ్ళాడు జై. పైన నిజంగానే చాలా ప్రశాంతంగా అనిపించింది. కుండీల్లో కాంపౌండ్ వాల్ చుట్టూ మొక్కలు పెట్టి ఉన్నాయి. పైన కూర్చోవటానికి అని వీలుగా కొద్ది ప్లేసులో రేకులు వేసి ఉన్నాయి. అక్కడ సాఫీగా చేసి ఉంచారు. జై చుట్టూ చూస్తూ ఉన్నాడు. పల్లెటూరు కాబట్టి అప్పటికే దాదాపు అన్ని ఇళ్లలో లైట్స్ వెలిగి ఉన్నాయి. అక్కడ రేకుల కిందకు వెళ్ళి మ్యాట్ పరుచుకొని యోగా చేయటం స్టార్ట్ చేశాడు. సిగ్గు లేకపోతే సరే, అల్లుడు గారు లేచింది కూడా తెలియటం లేదు ఈ పిల్లకు. అంత ముద్దు నిద్ర ఏమిటో అని అనుకుంటూ మధు గదిలోనికి వచ్చారు శారదా గారు. మధు, మధు లే అని భుజం తడుతూ పిలిచారు. ఏమిటమ్మా అలా లేపుతున్నావు, కాసేపు పడుకోనివ్వు అన్నది మధు. ఏమిటి పడుకునేది, టైం చూడు 5:30 అయ్యింది, ఇంకా మొద్దు నిద్ర ఏమిటి అన్నారు శారదా గారు. అంతే కదా అయ్యింది, అయినా ఇంత పొద్దున్నే లేచి ఏం చెయ్యాలి అన్నది మధు. మీ ఆయన చూడు అప్పుడే లేచేశాడు, లేచి యోగా కూడా చేసుకుంటున్నాడు అన్నారు శారదా గారు. మధు టక్కున కళ్ళు తెరిచి ఇంత పొద్దున్నే లేచేశాడా అన్నది. ఎప్పుడో లేచాడు, నువ్వే ఇంకా అలాగే ఉన్నావు. నువ్వు ఇలాగే ఉంటే అల్లుడు గారు ఏమనుకుంటారు చెప్పు, లేమా లే అన్నారు శారదా గారు. సరేలే లేస్తున్నా, నువ్వు వెళ్ళు అన్నది మధు. సరే అని శారదా గారు వెళ్ళిపోయారు. మధు ఫ్రెష్ అయ్యి బయటకు వచ్చింది. అప్పటికే శారదా గారు బయట ఊడ్చి కల్లాపి చల్లుతూ ఉన్నారు. అమ్మా అమ్మా, ఈరోజు నేను వేస్తాను ముగ్గు అన్నది మధు. సరే వెయ్యి, నేను లోనికి వెళ్తాను అన్నారు శారదా గారు. మధు పక్కనే ఉన్న ముగ్గు పిండి గిన్నె తీసుకొని చుక్కలు పెట్టి ముగ్గు వేస్తూ ఉన్నది. గంటసేపు యోగా చేసి బాడీ రిలాక్స్ అయ్యేలా మెడిటేషన్ చేసి మ్యాట్ తీసుకుని కిందకు వచ్చాడు జై. అప్పటికి చీకట్లు తొలగి వెలుగు పరుచుకుంటూ ఉన్నది. కిందకు వచ్చిన జై మధు బయట ఉండటంతో అటు వెళ్ళాడు. ఎవరో మనిషి కాళ్ళు కనిపించేసరికి తల ఎత్తి చూసింది మధు. జైని చూసి నవ్వి గుడ్ మార్నింగ్ అని విష్ చేసింది. గుడ్ మార్నింగ్, ఏం చేస్తున్నావు అన్నాడు జై. ముగ్గు వేస్తున్నా, కనిపిస్తుంది కదా, మళ్ళీ అలా అడుగుతారు అన్నది మధు. ముగ్గు చాక్పీస్తో కదా వేస్తారు, మరి నువ్వు దేనితో వేస్తున్నావు అని అడిగాడు జై. మధుకి షాక్గా అనిపించింది. ఇలాంటి చిన్న చిన్నవి కూడా తెలియదు ఏమిటి అని. అదే అడిగింది కూడా. ఇంట్లో అమ్మ చాక్పీస్తో వేస్తుంది, ఇలా ఈ పౌడర్తో ఎప్పుడు వేయలేదు అని చెప్పాడు జై. ఓహ్, బహుశా మీకు తెలియదేమో, ఇది ముగ్గు పిండి, దీనితో కూడా ముగ్గు వేస్తారు, పల్లెటూరులో అయితే అందరూ దీనితోనే వేస్తారు అని చెప్పింది మధు. ఓహ్ నైస్, చాలా బాగుంది అని లోనికి వెళ్ళాడు జై. మధు చిన్న నవ్వు నవ్వి తన పని కంటిన్యూ చేసింది. జై స్నానం చేసి బయటకు వచ్చేసరికి గ్లాస్ పట్టుకుని ఉన్నది మధు. జై తల తుడుచుకుంటూ ఏమిటి చేతిలో అని అడిగాడు. రాగి జావా. మీకు వర్కౌట్ చేశాక ప్రోటీన్ షేక్ తాగే అలవాటు ఉంది కదా, సో ఇక్కడ ప్రోటీన్ షేక్ లేదు అని ఈ జావ తెచ్చాను, ఇది కూడా మంచిదే హెల్త్కు అని చెప్పింది మధు. ఆయన థ్యాంక్స్ అని గ్లాస్ తీసుకుని తాగి, ఈసారి షుగర్ వేయకు, కొద్దిగా బెల్లం వేసి చిటికెడు సాల్ట్ వేసి ఇవ్వు అన్నాడు జై. షుగరు బెల్లం రెండు ఒకటే కదా, తేడా ఏమున్నది అని అడిగింది మధు. కొద్దిగా ఉంటుంది, షుగర్ కంటే బెల్లం హెల్దీ, బెల్లం ఎంతైనా తీసుకోవచ్చు అని కాదు, అది కూడా లిమిటెడ్ అని తల ఊపి గ్లాస్ తీసుకొని, మీరు చికెన్ తింటారు కదా అని అడిగింది మధు. ఏ చికెన్, బాయిలర్ కోడినా అన్నాడు జై. ఆహా కాదు, నాటుకోడి, మనవే ఉన్నాయి, వద్దు అంటే బాయిలర్ తెప్పిస్తాను అన్నది మధు. నోనో, నేను నాటుకోడి తింటాను. అవును, నాటుకోడి రాగి సంగటి బాగుంటుందంట కదా, నిజమేనా అన్నాడు జై. నిజమేనా ఏమిటండి, సూపర్గా ఉంటుంది, ఎవర్ గ్రీన్ కాంబినేషను, మీరు ఎప్పుడు తినలేదా అన్నది మధు. నేను బయట అంతగా ఇష్టపడను, ఇంకా ఇంట్లో ఎప్పుడూ చేయలేదు అన్నాడు జై. ఓకే, అమ్మకు చెప్పి మధ్యాహ్నం చేయమని చెప్తాను అని వెళ్ళిపోయింది మధు. జై టిఫిన్ తిని ల్యాప్టాప్ పట్టుకుంటే మధు వాళ్ళ అమ్మతో ముచ్చట్లు చెప్తూ కూర్చున్నది. మధ్యాహ్నం లంచ్కి జై అడిగినట్లు చేసి తక్కువ కారంతో కూర వండి పెట్టారు శారదా గారు. జై చాలా ఇష్టంగా తినటం చూసింది మధు. తిన్న తర్వాత రూమ్లోనికి వెళ్ళాడు. మధు కూడా తిని వాళ్ళ అమ్మతో మాట్లాడుతూ ఉన్నది. మాతో ఎప్పుడు ఉండే మాటలే కదా మధు, వెళ్ళి అల్లుడు గారితో ఉండు, తనకు ఇక్కడ కొత్త కదా, ఏం తోచదు అన్నారు శారదా గారు. సరే అని మధు రూమ్లోనికి వెళ్ళింది.
జై మళ్ళీ ల్యాప్టాప్ పట్టుకుని కూర్చున్నాడు. మధు తల కొట్టుకున్నది. అమ్మేమో వెళ్ళు వెళ్ళు అని పంపించింది. నేనేమో ఈయన నా కోసం చూస్తూ ఉంటాడు అనుకుని వస్తే ఈ పని చేస్తూ ఉన్నాడు అని అనుకున్నది. మధు రావటంతో తన సైడ్ ఒకసారి చూసి మళ్ళీ ల్యాప్టాప్లో తలదూర్చాడు. మాట్లాడితే అరిగిపోతారు కదా అని అనుకుని బెడ్ మీద పడుకొని ఫోన్లో దివ్యతో చాట్ చేస్తూ ఉన్నది మధు. దివ్య మధుని బ్రతిమిలాడుతూ ఉన్నది. మధు బెట్ చేస్తోంది తనకు చెప్పకుండా వెళ్ళినందుకు. చాట్ చేస్తూ జై వంక చూస్తూ ఉన్నది అప్పుడప్పుడు. కానీ జై ల్యాప్టాప్ మీద నుండి ఒక్కసారి కూడా చూపు తిప్పలేదు. కొద్దిసేపటికి వెళ్ళి బెడ్ మీద మధుకి ఇంకొక సైడ్ పడుకుని కళ్ళ మూసుకున్నాడు. ఈయనేం మనిషి, కనీసం నన్ను పట్టించుకోకుండా అలా పడుకున్నాడు. రాత్రి కూడా ముందే పడుకున్నాడు కదా, అప్పుడే నిద్ర వస్తుందా అని కొద్దిసేపు అయ్యాక మెల్లగా లేచి తొంగి చూసింది. ఏమీ కనిపించలేదు. మళ్ళీ మోచేయి మీదుగా లేచి తొంగి చూసింది. అలా చూసేటప్పుడు మోచేయి జారింది. అప్పుడే జై ఇటు తిరిగాడు. మధు జై భుజం మీదుగా పడింది. పెద్ద పెద్ద కళ్ళతో మధు భయంగా జైని చూస్తూ ఉన్నది. జై కూడా అయోమయంగా చూస్తూ అంతలోనే చిన్నగా నవ్వాడు. ఎందుకు నవ్వాడో తనకైనా తెలుసోలేదో ఆ నవ్వును చూసి కంగారుగా పైకి లేచి, నేను కావాలి అని పడలేదు, అనుకోకుండా అలా అయ్యింది, సారీ అన్నదే మధు. నువ్వు కావాలని పడ్డావు అని అనలేదు కదా మధులిత అన్నాడు జై. అంత కంగారులో కూడా సర్రున కోపం వచ్చింది మధుకి జై పిలిచిన పేరు విని. కానీ ఎక్కడో బిడియం అడ్డు వస్తోంది. మళ్ళీ ఏమిటి మధులిత, ఏమీ మాట్లాడవు అని లేచి సరిగ్గా కూర్చుంటూ అడిగాడు జై. అదేమీ లేదండి, మీ బుగ్గ మీద ఏదో చెమ ఉన్నట్లు అనిపిస్తే చూశా అని చెప్పి తన చెత్త అబద్ధానికి తానే తిట్టుకున్నది మధు. ఓ అవునా, పోయిందా మరి అని టీచింగ్గా అడిగాడు జై. మధు బుగ్గలు సిగ్గుకు రెడ్గా అయి తల కిందకు దించింది. జైకి అప్పుడు అర్థమైంది తను సిగ్గుపడుతోంది అని. ఆ ఫీలింగ్ తనకు కొత్తగా అనిపించింది. అసలు తను ఇన్ని రోజులు ఫ్రెండ్తో మాట్లాడటం, బయటకు వెళ్ళి నేచర్ని ఎంజాయ్ చేయటం, లేదు అంటే వర్క్, అంతే. తన లైఫ్లో కోపం, బాధ, మనసు స్పందించటం వదిలేసి చాలా సంవత్సరాలయ్యింది. దానికి కారణం పెరిగిన వాతావరణం ఒకటైతే, రెండు తన మెంటాలిటీ. మధులిత ఎల్లుండి పొద్దున్నే మనం స్టార్ట్ అవుదాం అన్నాడు. మధు అలాగే అని తల ఊపి మళ్ళీ వెంటనే తల ఎత్తి, మిమ్మల్ని చాలా రోజుల నుండి ఒక ప్రశ్న అడుగుదాం అని అనుకుంటున్నాను అని మనసులో ఉన్న భయం, బిడియం, కోపం డామినేట్ చేయటంతో అడిగేసింది. మధులిత అని పెళ్లి ఫిక్స్ అయినప్పటి నుండి పిలుస్తూ ఉంటే తనకు తన దగ్గర మనిషి అనే భావం రావటం లేదు మధుకి. ఏమిటో అడుగు మధులిత అన్నాడు జై. ఇదిగో ఇదే నాకు నచ్చటం లేదు, అర్థం కావటం లేదు అన్నది మధు. ఏమి నచ్చలేదు, ఏమి అర్థం కావటం లేదు, సరిగ్గా చెప్పు అన్నాడు జై. మీరు మాటికి మాటకు ముందు మధులిత, మాట తర్వాత మధులిత అనటం అన్నది మధు. అదే కదా నీ పేరు అన్నాడు జై. అది నా పేరు అని నాకు అన్నిసార్లు గుర్తు చేయవలసిన అవసరం లేదు. నా పేరు నాకు గుర్తు ఉన్నది. నాకు మీరు నా పూర్తి పేరుతో పిలవటం నచ్చటం లేదు. ముద్దుగా మంచిగా మధు అని పిలవచ్చు కదా అన్నది మధు. పూర్తి పేరుతో పిలిస్తే వచ్చిన ప్రాబ్లం ఏమిటి అన్నాడు జై. ప్రాబ్లం కాదా మరి? నా వాళ్ళందరూ నన్ను మధు అని పిలుస్తారు. నన్ను చేసుకున్న మీరు కూడా అలాగే పిలవాలి కదా అన్నది మధు. అందరూ అలానే పిలిస్తే ఇంకా నాకు స్పెషల్ ఉండదు, అందుకనే అలాగే ఫిక్స్ అవ్వు అన్నాడు జై. వద్దండి, ప్లీజ్ ప్లీజ్, మీరు అలా పిలుస్తూ ఉంటే ఎవరో బయట వ్యక్తి పిలుస్తున్నట్లు ఉన్నది, అందుకనే ప్లీజ్ నన్ను మధు అని పిలవండి ప్లీజ్ అన్నది మధు. దానికి ఇంతగా ఎందుకు అడుగుతున్నావు, నాకు ఇలాగే బాగుంది అన్నాడు జై. అని బొంగమూతి పెట్టుకున్నది మధు. సరే ఇక పడుకుందామా అన్నాడు జై. అయినా పలకకుండా అలాగే కూర్చున్నది మధు. పక్కనే ఉండి పలకమేమిటి అడుగుతూ ఉంటే అన్నాడు జై. మధు ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా ఉన్నది. సరే నేను పడుకుంటున్నాను అని అటు తిరిగి పడుకున్నాడు జై. బొంగమూతి కాస్త ఏడుపు ముఖం అయ్యింది. అదే మా నాన్న అయితే నా అలక తెలుసుకుని వెంటనే తెరిచేవాడు. ఈయనకు నేను అలిగిన విషయం కూడా అర్థం కావటం లేదు అని తల కొట్టుకున్నది మధు. అలాగే కదలకుండా ఒక నిమిషం ఉండి ఇంకా తన వల్ల కాక మెల్లగా జై భుజం దగ్గరకు కదిలింది. ఇంకా నిద్ర పోకపోవటంతో ఇటు తిరిగి చూశాడు జై. నేను అలిగానండి, మీరు మధు అని పిలవలేదు అని, మీరు కనీసం అది గుర్తించేలా లేరు అన్నది మధు. అంటే నువ్వు పిలవలేదు అని అలిగావు, నీ అలక పోవాలంటే నేను నిన్ను మధు అని పిలవాలా అన్నాడు జై.
అవును అని తల నిలువుగా ఊపింది మధు. సిల్లిగా లేదా నీకు ఇది? ఇలా కూడా అలుగుతారా ఇంత చిన్నదానికి? అన్నాడు జై. నేను అలుగుతాను, మీరు పిలుస్తారా లేదా అన్నది మధు. జై నిర్దాక్షిణ్యంగా లేదు అని చెప్పాడు. ఇక మనమే బెండ్ అవ్వక తప్పదు మధు అని అనుకుని ప్లీజ్ 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 పిలవండి ప్లీజ్ ప్లీజ్ అన్నది మధు. అయినా కూడా జై అలాగే చూస్తూ ఉన్నాడు. ప్లీజ్ 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 మధు అని పిలవండి, లేదు అంటే బుజ్జి చిట్టి బంగారం ఎలా అయినా నాకు ఓకే, కానీ పూర్తి పేరు మాత్రం వద్దు అని తన చేతులు పట్టుకొని కళ్ళు చిన్నవి చేసి అడుగుతూ ఉన్నది మధు. సరే సరే ఇంకా ఆపు పిలుస్తాను అని అన్నాడు. ఎందుకో మధు అలా బ్రతిమలాడుతూ ఉంటే మనసులో ఏదో కొత్తగా తమాషాగా ఉన్నది. మనసు ఉరకలు వేస్తున్నట్టు అనిపించింది జైకి. అది ఎందుకో అర్థం కాలేదు. కేవలం మధు అని మాత్రమే పిలుస్తాను, ఇక నువ్వు చెప్పిన మిగిలిన పేర్లు పిలవను అన్నాడు. అమ్మయ్యా థ్యాంక్స్ అని అవి ఎలాగోలా ఎప్పుడో ఒకప్పుడు పిలుస్తారులే అని మనసులో అనుకున్నదే మధు. ఇద్దరూ మంచంకు చెరోవైపునకు పడుకున్నారు. జై ఇంటి సీలింగ్ను చూస్తూ పడుకుంటే మధు జై వైపు చూస్తూ పడుకున్నది. జై నిద్రపోతున్నాడు అని అనుకుని తను కళ్ళు మూసుకున్నది. జై లేచి కిటికీకి ఉండే కర్టన్స్ క్లోజ్ చేసి ఏసీ ఆన్ చేసి దుప్పటి కప్పుకున్నాడు. సడన్ గా తన మీద చెయ్యి పడేసరికి అదిరిపడింది మధు. ఆ అదిరిపాటు కూడా గమనించకుండా తన మీద పడిపోయాడు జై. దుప్పటితో సహా ఎటువంటి రొమాన్స్ లేకుండా, ఏ టచింగ్స్ లేకుండా డైరెక్ట్ గా తనలోనికి ప్రవేశించాడు. ఇది ప్రేమ కాదు, ఇష్టం కూడా కాదు, కానీ మరేమిటి అని మంచిగా మాట్లాడుతూ మంచిగా బిహేవ్ చేస్తూ ఉండే తను ఈ విషయంలో ఇలా నా మనసు తెలుసుకోకుండా ప్రవర్తించడం ఏమిటి అని పరిపరి విధాలుగా ఆలోచిస్తూ ఉన్నది. కొద్దిసేపటి తర్వాత తనను వదిలి వాష్రూమ్కు వెళ్ళి వచ్చి పడుకున్నాడు. మధు మెల్లగా జరిగి తన భుజం మీద తలవాల్చి నడుము చుట్టూ చెయ్యి వేసింది. వెంటనే జై చెయ్యి తీసేసి పక్కన పడుకో మధు, నాకు తగులుతూ ఎవరైనా పడుకుంటే నిద్ర పట్టదు అని తల పక్కకు అని అటు తిరిగి పడుకున్నాడు. అలా చెప్పేసరికి మధుకి ఒక్కసారిగా కళ్ళల్లో నీళ్లు చేరాయి. ఎవరికైనా సింగల్గా పడుకునే వాళ్లకు అలాగే ఉండవచ్చు, కానీ మన జీవితంలోనికి వచ్చిన అమ్మాయితో కూడా అలాగే ప్రవర్తిస్తే ఎంత బాధగా ఉంటుంది. ఎందుకో అది తీసుకోలేకపోయింది. అలాగే ఏడుస్తూ పడుకున్నది. సాయంత్రం 5 అవుతూ ఉండగా లేచి ముఖం కడుక్కొని బయటకు వచ్చింది మధు. బయటకు వచ్చేసరికి జై శారదా గారు చేసిన స్నాక్స్ తింటూ కనిపించాడు. నేరుగా వంటగదిలోనికి వెళ్ళి వాళ్ళ అమ్మ చేస్తూ ఉన్న బజ్జీలు తీసుకొని తింటూ ఉన్నది. ఏమిటి అమ్మలు ఎంతసేపు పడుకున్నావు? 2 సార్లు వచ్చి లేపాను, అస్సలు లేవలేదు అన్నారు శారదా గారు. కొద్దిగా అలసటగా అనిపించిందమ్మా, అందుకనే పడుకున్నా. అలాగే. ఆయన లేచి ఎంత టైం అయింది అని అడిగింది మధు. ఒక అరగంట అయ్యింది. బయటకు వచ్చి నాతో మాట్లాడుతూ ఉన్నాడు. ఎంత చక్కగా మాట్లాడుతున్నారో తెలుసా? చాలా మంచివాడు. ఎంత గౌరవంగా మాట్లాడుతున్నాడో. ఇంకా మీ తాత దగ్గరకు కూడా తీసుకుని వెళ్ళాను. మీ తాతతో కూడా మాట్లాడాడు. మీ తాత ఆనందం అంతా ఇంత కాదు అన్నారు శారదా గారు. అబ్బో, అల్లుడిని పొగిడింది చాలులే అని బయటకు వచ్చింది మధు. రూమ్లోనికి వెళ్ళి ఫోన్ తీసుకొని వాళ్ళ అత్తయ్యతో మాట్లాడి రేపు వస్తాము అని చెప్పి ఫోన్ పెట్టేసి దివ్యతో కొద్దిసేపు చాట్ చేసింది. జై రూమ్లోనికి వచ్చి షార్ట్స్ నుండి ప్యాంటుకు మారి బయటకు వెళ్ళాడు. ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాడు అని చూడగా వాళ్ళ నాన్నతో బయటకు వెళుతూ కనిపించాడు. కనీసం చెప్పి వెళ్ళటం కూడా తెలియదు. అరే, రూమ్లో ఉన్నా కదా, ఒక మాట చెప్తే ఏమవుతుంది? అసలు ఆ అలవాటు లేనట్లు ఉన్నది. చూద్దాం, అలాగే ఉంటే ఖచ్చితంగా నేర్చుకునేలాగా చెయ్యాలి అని తనలో తాను అనుకున్నది మధు. సంధ్యా సమయాన ఇంటికి వచ్చారు ఇద్దరు. జై నేరుగా రూమ్కు వెళ్ళాడు. మధు వాళ్ళ అమ్మతో కూర్చొని పక్కింటి వాళ్లతో మాట్లాడుతూ ఉన్నది. కిచెన్ వెనుక ఉన్న వాకిలి దగ్గర మాటల మధ్యలో జై ప్రస్తావన వచ్చింది. అవునే మధు, మధ్యాహ్నం మీ ఇంటికి వస్తే తలుపులు వేసుకొని పడుకున్నావు, అంతగా అలసిపోయావా అన్నది పక్కింటి ఆవిడ. నువ్వు ఊరుక వదినా, మరీ విడ్డూరంగా మాట్లాడుతున్నావు, కొత్తగా పెళ్ళయింది, ఆ మాత్రం తెలియదా ఏమిటి అని ఇంకొక ఆమె అన్నది. వాళ్ళ మాటలకు బొగ్గల్లో వస్తూ ఉన్న సిగ్గు మధ్యాహ్నం జై ప్రవర్తన గుర్తుకు వచ్చి ఆగిపోయింది. మాకు పెళ్ళయ్యే ఇక్కడికి వచ్చామమ్మా, కానీ ఇలా పట్టపగలు తలుపులు వేసుకొని ఉండలేదు. ఏం శారదా, అంతే కదా అన్నది మొదటిసారి మాట్లాడిన ఆమె. శారదా గారు సమాధానం చెప్పేలోపు మారే, మీరే రాత్రి వేసిన తలుపు మరుసటి రోజు సాయంత్రం దాకా తీయనే లేదు. నాకు చెప్తున్నావా నీ కథలు? 2 రోజుల వరకు అస్సలు
బెడ్ దిగి బయటకు వచ్చావా అని దెప్పుతూ ఉన్నది రెండోసారి మాట్లాడిన ఆమె మాటలకు అందరూ నవ్వారు. ఇంతలో బుజ్జి అని శ్రీనివాస్ గారు పిలిచారు. వస్తున్నా నాన్న అని వెళుతూ ఆయన పక్కన చూసింది జై ఉన్నాడేమో అని. శ్రీనివాస్ గారు అది గమనించి అల్లుడు గారు రూమ్లో ఉన్నారు, ఏమి కావాలో చూడు అని అక్కడి నుంచి వెళ్ళిపోయారు. మధు తన రూమ్కు వెళ్ళేసరికి బెడ్ మీద కాలు చాచుకొని కూర్చొని ఫోన్ చూస్తూ కనిపించాడు. నాన్నతో వెళ్తున్నా అని వెళ్ళేటప్పుడు చెప్పనే లేదు అసలు అంటూ వచ్చి చైరు వేసుకుని కూర్చున్నది మధు. నాకు ఇక్కడ ఎవ్వరూ తెలియదు, ఇంకా వెళితే అంకుల్తో మాత్రమే వెళతా, అది కూడా చెప్పాలా అన్నాడు జై. మీరు ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు మీ అమ్మకు చెప్పి వెళ్ళరా అని అడిగింది మధు. వెళ్తున్నా అని చెప్తాను అంతే అని ఫోన్లో నుండి తల పక్కకు తిప్పకుండా చెప్పాడు జై. కానీ నేను మీ భార్యనండి, మీరు ఎక్కడికి వెళ్ళేది అనేది తప్పకుండా చెప్పే వెళ్ళాలి అన్నది మధు. అలా అని రూల్ లేదు కదా, చిన్న చిన్న విషయాలు అస్సలు పట్టించుకోవలసిన అవసరం లేదు, ఇక ఈ విషయాన్ని వదిలే అని ఫోన్ పక్కన పెట్టి ల్యాప్టాప్ తీసుకొని వర్క్ చేస్తూ ఉన్నాడు జై. మధుకి ఇంకా ఎక్కువ పొడిగించాలి అని అనిపించలేదు. అక్కడి నుండి బయటకు వెళ్ళింది, మళ్ళీ వాళ్ళ అమ్మ వాళ్ళ దగ్గరకు. ఏమిటి మధు అప్పుడే వచ్చేశావు, మా అబ్బాయి అంత తొందరగా వదిలేశాడు అని నవ్వింది ఇందాక మాట్లాడిన ఆమె. మీ అబ్బాయికి అక్కడ ఏమీ తక్కువ లేకుండా అన్నీ ఇచ్చే వచ్చేలే అత్త అని చెప్పింది మధు. అయితే మాత్రం తోడుగా ఉండవచ్చు కదా అక్కడే, ఇక్కడ కూర్చొని ఏం చేస్తావు, వెళ్ళు రూమ్లోనికి వెళ్ళు అన్నది ఆమె. వెళ్తాలే అత్త, ఈరోజు ఒక్కరోజే కదా, మళ్ళీ రేపు పొద్దున్న వెళ్ళిపోతాము ఇక అని బాధగా శారదా గారు ఒడిలో తలపెట్టుకుని పడుకున్నది మధు. శారదా గారు కూడా బాధగా తన తల నిమురుతూ ఉన్నారు. ఏ ఆడపిల్లకు అయినా ఇది తప్పదు కదా వదిన, ఇప్పుడు బాధగా ఉన్నా ఇంకో 2 నెలలు పోతే మన పుట్టిల్లు కూడా గుర్తురాదు, భర్త ప్రేమలో అన్నారు శారదా గారు. సరే వదిన, నేను వెళ్తున్నా, పని మొదలు పెట్టాలి అని వెళ్ళిపోయింది ఆమె. అమ్మ, మీరు కూడా హైదరాబాదులో ఇల్లు తీసుకొని అక్కడకు వచ్చేయచ్చు కదా, మీరు ఇక్కడ మేము అక్కడ ఎందుకు అన్నది మధు. రాలేము బంగారం, నీకు తెలుసు కదా నాన్నకు వ్యవసాయం అంటే ఎంత ఇష్టమో, మనకు అన్నం పెట్టే అమ్మను వదిలి ఎలా రాగలని చెప్పు, నువ్వు ఇప్పుడు బాధలో అలా అంటున్నావు, కానీ నీకు మాత్రం ఇష్టమా చెప్పు అన్నారు శారదా గారు. అవును, తన తల్లిదండ్రులకు వ్యవసాయం అంటే చాలా ఇష్టం, వీళ్ల మీద ప్రేమతో దూరంగా ఉండలేక సిటీకి షిఫ్ట్ చేయించాలి అని అనుకున్నది. కానీ ఇప్పుడు తన ఆలోచన తనకే తప్పు అని అనిపించింది మధుకి. అయినా ఎంత దూరం అమ్మలో, మహా అంటే 3 గంటల ప్రయాణం అంతే కదా అన్నారు శారదా గారు. అవునమ్మా అని వాళ్ళ అమ్మకు ఏవేవో చెప్తూ ఉన్నది మధు. అలానే పడుకొని నీళ్ల కోసం వచ్చిన జై వాళ్ళ ఇద్దరిని చూశాడు. ఎంత చక్కటి అనుబంధం ఇద్దరి మధ్య అని అనిపించింది. తను వాళ్ళ అమ్మతో చిన్నప్పుడు అలాగే ఉండేవాడు, అది గుర్తుకు వచ్చింది. మళ్ళీ అంతలోనే ముఖం గంభీరంగా పెట్టుకున్నాడు. ఇలాంటి ఎమోషన్స్ అన్నీ ఏవీ రాకూడదు అన్నట్లు. శ్రీనివాస్ గారు అక్కడే నిలబడ్డ జై వద్దకు వచ్చి తను ఎటు చూస్తున్నాడో చూడగా అక్కడ మధు శారదా గారు కనిపించారు. మధు, మాకు ఒక్కటే కాబట్టి మా ఇద్దరి దగ్గర గారాబం ఎక్కువ అని అనటంతో జై శ్రీనివాస్ గారి వంక చూసి నవ్వాడు. మధు పైకి నవ్వుతూ మాట్లాడుతుంది, కానీ ఏదైనా చిన్న మాట అన్నా తనను దూరం పెట్టినా తట్టుకోలేదు. పైకి చెప్పదు కానీ లోపల తట్టుకోలేక బాధపడుతుంది. మధు ఏదైనా పొరపాటున ఒక మాట అన్నా తెలియక అన్నది అని క్షమించండి అన్నారు శ్రీనివాస్ గారు. మీరు ఏమీ టెన్షన్ పడకండి అంకుల్, నేను చూసుకుంటాను అన్నాడు జై. ఆ ధైర్యంతోనే ఉన్నాను అన్నారు శ్రీనివాస్ గారు. జై ఒక చిన్న నవ్వు నవ్వి, తను నా బాధ్యత అంకుల్, తనకు ఏ కష్టమూ రాకుండా చూసుకుంటాను అని అన్నాడు. మధు అని శ్రీనివాస్ గారు పిలవటంతో ఇద్దరూ తిరిగి చూశారు. జై అక్కడ ఉండటంతో శారదా గారు గబగబా వెళ్ళి, ఏమైనా కావాలా బాబు అని అడిగారు. మీ లోకంలో మీరు ఉంటే వేరే మనిషి మీకు కనిపిస్తేనే కదా అని చిరుకోపంగా అన్నారు శ్రీనివాస్ గారు. అదేమీ లేదులే నాన్న అని జై చేతిలో వాటర్ బాటిల్ చూసి, అది ఇటు ఇవ్వండి అని నీళ్లు తీసుకొని రావటానికి వెళ్ళింది మధు. మీరు కూర్చోండి బాబు, నేను వంట చేసేశాను, వడ్డించేస్తాను అన్నారు శారదా గారు. ఇంత తొందరగా ఎందుకు ఆంటీ, కొద్దిగా లేట్ అయినా పర్వాలేదు అన్నాడు జై. అంతలో మధు వాటర్ ఇవ్వటంతో వాటిని తాగి, నేను అలా వాకింగ్ చేసి వస్తాను అని బయటకు వెళ్ళాడు.
జై బయట వాకింగ్ చేస్తూ ఉండగా వసంత్ కాల్ చేశాడు. పూర్తిగా మమ్మల్ని మర్చిపోయారా సార్? మెసేజ్కి రిప్లై లేదు, కాల్ అటెండ్ చేయటం లేదు అని జై కాల్ లిఫ్ట్ చేసిన వెంటనే అన్నాడు వసంత్. సోది ఆపి మ్యాటర్లోనికి రా అన్నాడు జై. ఏరా, నీ ఫ్రెండ్ మీద కుసుమంతైనా జాలి లేదారా? అయ్యో పాపం అని నీ పని మీద 2 రోజుల నుంచి తిరుగుతూ ఉంటే ఇలాగా నన్ను అనేది అన్నాడు వసంత్. నువ్వు చెప్పు చేస్తాను అని అంటేనే కదా నీకు చెప్పింది అన్నాడు జై. నువ్వు అలా అడగలేదు బాబు, చెప్పింది చెయ్యి అని ఒక ఆర్డరు నా మీద వేశావు. లేట్ అయినా పర్వాలేదు అని నేను అనుకుంటే వెంటనే జరిగిపోవాలి అని నువ్వు తొందర పెడితే నా పని పక్కన పెట్టి మరి నీ పని చేశాను. పని అయ్యింది అని మెసేజ్ పెడితే ఒక రిప్లై లేదు, ఒక థ్యాంక్స్ లేదు అని ఆవేశంగా అంటూ పక్కనే ఉన్న బీర్ ఒక సిప్ వేశాడు వసంత్. సరే థ్యాంక్స్, నేను దానికి డిజిటల్ సైన్ సెండ్ చేస్తాను, అది డాక్యుమెంట్స్లో ప్రింట్ చేయించు అన్నాడు జై. రేపు ఉదయం నువ్వు వస్తావు కదా, రేపు చూసుకుందాం, ఇప్పుడు నువ్వు సెండ్ చేసిన ఉపయోగం ఏముంది అన్నాడు వసంత్. ఉంది, అది సిటీకి సెంటర్లో స్కూల్స్ కాలేజెస్కి అవైలబుల్లో ఉంది. ఆ ప్లేస్ ఓనర్ ఇక్కడ అన్ని అమ్మేసి ఫారిన్లో సెటిల్ అవ్వాలి అని అనుకుంటున్నాడు. నాకు బాగా తెలిసిన ఒకరి ద్వారా ఈ విషయం తెలిసింది, అందుకని నిన్ను తొందర పెట్టాను. లేట్ చేస్తే వేరే వాళ్ళు తీసుకునే అవకాశం ఉన్నది. అసలే మనం హాఫ్ అమౌంట్ మాత్రమే పే చేశాము. డాక్యుమెంట్ పని అయిపోతే లీగల్గా అది మన ప్రాపర్టీ అవుతుంది. నువ్వు నేను చెప్పిన పని చేసి అది నాకు ఒక కాపీ, ఆ ఓనర్కు ఒక కాపీ మెయిల్ చేసే అన్నాడు జై. సరే ఇప్పుడు చేస్తాను అని బీర్ పక్కన పెట్టి ల్యాప్టాప్ తీసుకున్నాడు వసంత్. జై వసంత్ ఇద్దరు బిజినెస్ గురించి మాట్లాడుకుంటూ ఉన్నారు. వసంత్కి 2 రోజుల నుండి మైండ్లో తినేస్తూ ఉన్న ప్రశ్నని జైని అడగాలి అని అనుకున్నాడు. జై, మధు ఏ కంపెనీలో జాబ్ చేస్తుందో తెలుసా నీకు అని అడిగాడు. తెలుసు అని, ఏ కంపెనీలో చేస్తుందో చెప్పి నీకు కూడా తెలుసు కదా అన్నాడు జై. ఏమోరా, గుర్తులేదు నాకు. మరి అంతకు ముందు మధు ఉన్న రూమ్ కూడా ఆఫీస్కు దగ్గరలోనే తీసుకున్నదా అని అడిగాడు వసంత్. అది నాకు తెలియదు. అయినా ఇవన్నీ నన్నెందుకు అడుగుతున్నావు? నీ దగ్గర మధు నెంబర్ ఉన్నది, తననే అడగవచ్చు కదా అన్నాడు జై. మరీ డైరెక్ట్గా అడగలేను కదా అన్నాడు వసంత్. ఏమని, నీ కంపెనీ అడ్రస్ ఏమిటి, మీ ఫ్రెండ్ ఎక్కడ ఉంటుంది అనే ప్రశ్నలా అన్నాడు జై. అవును అని, ఏమిటి అని గట్టిగా అరిచాడు వసంత్. ఎందుకలా అరుస్తున్నావు? నువ్వు తన ఫ్రెండ్కు ట్రై చేస్తున్నావు అని నాకు తెలుసు అన్నాడు జై. ట్రై ఏమిట్రా ట్రై, నేను ఇష్టపడుతున్నా, ఇంకా చెప్పాలి అంటే ప్రేమ కూడా అన్నాడు వసంత్. ఏమిటి ప్రేమనా? అది కూడా ఇంత తక్కువ టైంలో అన్నాడు జై. ప్రేమకు తక్కువ టైము ఎక్కువ టైము అని తెలియదు. కొందరికి చూసిన 1 నిమిషంలోనే ప్రేమ పుడుతుంది, ఇంకొందరికి కొన్ని రోజులు నెలలు పడుతుంది అన్నాడు వసంత్. అదంతా ఏమీ లేదు, డబ్బు, దానితో మనం వాళ్ళకు కావలసినవి కొనిస్తే అడిగిన చోటకు తీసుకొని వెళితే వాళ్ళు జీవితకాలం అలానే ఉంటారు మన దగ్గర. ముఖ్యంగా డబ్బు, ఇది లేకపోతే ఎవరు చూడను కూడా చూడరు అన్నాడు జై. అందరూ అలా ఉండరు, ఇప్పుడు మధు చూడు ఎలా ఉన్నదో అన్నాడు వసంత్. ఏమో, ఇప్పుడు బాగున్న తర్వాత మారవచ్చు కదా అన్నాడు జై. నీకు అన్నీ అలాగే అనిపిస్తాయి, అయినా నువ్వు ఎప్పుడు ఇంతగా తెలుసుకున్నావు? నువ్వు అమ్మాయిలతో మాట్లాడింది కూడా లేదు కదా అన్నాడు వసంత్. మాట్లాడకపోయినా సోషల్ మీడియాలో వార్తల్లో చూస్తూనే ఉంటాను ఇలాంటివి అన్నీ అన్నాడు జై. నీకొక దండంరా బాబు, మంచి చేసేవి చూసి మెదడుకు ఎక్కించుకో. ఎలా ప్రేమించాలి, ఎలా సంతోషంగా ఉండాలి, ఎలా కోపడాలి, ఎలా ఎమోషన్స్ తెలుసుకోవాలి అని. అయినా నీకు ఇలాంటివి తెలియదు కదా, మరి నీకు నా లవ్ మ్యాటర్ ఎలా తెలిసింది అని అడిగాడు వసంత్. మధు చెప్పింది, తానే ముందు నిన్ను చూసిందట అని చెప్పాడు జై. అమ్మో, ఏమైనా కోపడిందా అన్నాడు వసంత్. లేదు, నన్ను హెల్ప్ చేస్తారా అని అడిగింది. నువ్వు సిన్సియర్గా ఉన్నప్పుడు చూద్దాం అని చెప్పా అన్నాడు జై. అంటే ఏమిటి నీ ఉద్దేశం? నేను సిన్సియర్ కానా? నాది సిన్సియర్ లవ్ కదా అన్నాడు వసంత్. మన కాలేజీలో ఎంతమందితో ఫ్లర్ట్ చేశావో గుర్తు ఉన్నదా అన్నాడు జై. అది వేరు, అది సరదాగా చేశాను. ఇప్పుడు మాత్రం నా మనసు మొత్తం దివ్యానే ఉన్నది అన్నాడు వసంత్. సరే చూద్దాం ఎన్ని రోజులుంటుందో అన్నాడు జై. చూస్తూ ఉండు, నేను ఫోన్ పెట్టేస్తున్నాను అన్నాడు వసంత్.
సరే, నేను చెప్పిన పని పూర్తి చేయి అన్నాడు జై. అలాగే మహానుభావ, బాయ్ అని కాల్ కట్ చేశాడు వసంత్. వసంత్ కాల్ పెట్టేయటంతో లోనికి నడిచాడు జై. మధు హాల్లో కూర్చొని వాళ్ళ అమ్మా నాన్నతో మాట్లాడుతూ ఉన్నది. జై వాళ్లతో కూర్చొని వాళ్ళ మాటలు వింటూ ఫోన్ చూస్తూ ఉన్నాడు. జైని చూసి, బుజ్జి ఇంక వెళ్ళి పడుకోండి, చాలా టైం అయింది అన్నారు శ్రీనివాస్ గారు. సరే నాన్న అని లేచి నీళ్లు తీసుకుని హాల్లోనికి వచ్చింది మధు జైతో వెళ్ళటానికి. జై వాళ్లతో రేపు టిఫిన్ తిన్నాక స్టార్ట్ అవుతాం అని చెప్పాడు. అప్పుడేనా, కాస్త సాయంత్రం బయలుదేరి వెళ్తే బాగుంటుంది అన్నారు శారదా గారు. లేదా ఆంటీ, నాకు కొద్దిగా వేరే వర్క్ ఉన్నది, అది నేనే చూసుకోవాలి అన్నాడు జై. మళ్ళీ మళ్ళీ అడగటం ఎందుకు అని, సరే మీ ఇష్టం అని వాళ్ళిద్దరూ లోనికి వెళ్ళారు. మధు జై కూడా బెడ్రూమ్లోనికి వెళ్ళారు. మిమ్మల్ని నేను ఒక క్వశ్చన్ అడగాలి, నాకు నిన్నటి నుండి తొలి చేస్తూ ఉన్నది అన్నది మధు. నీకు కూడానా అన్నాడు జై. నీకు కూడానా అంటే ఇంకెవరున్నారు అన్నది మధు. ఉన్నారు, అడిగిన వాళ్ళు. ఇంతకీ నీ క్వశ్చన్ ఏమిటి అన్నాడు జై. మీరు మా అమ్మ నాన్నను ఎందుకు ఆంటీ అంకుల్ అని పిలుస్తారు అని అడిగింది మధు. మరి ఇంకెలా పిలవాలి, నీకు షార్ట్ కట్ మధులాగా వాళ్ళని ఆంట్ అంక్ అని పిలవనా అని ల్యాప్టాప్ చేతికి తీసుకుంటూ అడిగాడు జై. తను చేస్తూ ఉన్న పని చూస్తూ పని రాక్షసుడు అని అనుకుని, మరీ అంత వెటకారం వద్దండి అన్నది మధు. నేను నిజంగానే చెప్తున్నా అన్నాడు జై. మీరు అలా పిలవకుండా అత్తయ్య మామయ్య అని పిలవండి, ఇలాగే రిలేషన్స్ బాగుంటాయి, ఆ పిలుపులో ఒక అభిమానం ఆత్మీయం ఉంటుంది అని చెప్పింది మధు. నాకు చిన్నప్పటి నుండి రిలేటివ్స్ ఎక్కువ మంది లేరు, ఉన్న కొద్ది మంది ఎప్పుడో వచ్చేవాళ్ళు, సో నాకు పెద్దగా తెలియదు అన్నాడు జై. ఓహ్ సరే, ఇక నుండి నేను చెప్తాను, మీకు ఎవరు ఏ రిలేషన్ అవుతారు అని ఎప్పుడైనా. ఇప్పుడు మాత్రం మా అమ్మ నాన్నను అత్తయ్య మామయ్య అని పిలవండి అని చెప్పింది మధు. సరే సరే అని నవ్వాడు జై. ఆ నవ్వును చూసి మధుకి హాయిగా ఎంతో ముద్దుగా అనిపించింది. సరే ఇక పడుకుందామా అని అనటంతో హా అని ఇద్దరు బెడ్ మీద పడుకున్నారు. కానీ ఇద్దరికి నిద్ర పట్టడం లేదు. మధు జై గురించి ఆలోచిస్తూ ఉన్నది. కొత్తగా పెళ్ళైన వాళ్ళు పెళ్ళాన్ని వదిలి అస్సలు ఉండలేరు అని అంటారు. అక్కడ ఆ ఎఫెక్టు అస్సలు లేదు. నేను ఏమైనా చొరవ తీసుకోవాలా వద్దా, తీసుకుంటే ఎలా రియాక్ట్ అవుతాడు అని అనుకుంటూ జైని చూసింది. జై తనకు సంబంధం లేదు ఏవి అన్నట్లు మొబైల్ చూస్తూ ఉన్నాడు. ఇలా కాదని, ఏమండి అని పిలిచింది మధు. చెప్పు మధు అని ఫోన్ పక్కన పెట్టాడు జై. ఏదైనా మాట్లాడండి, నాకు నిద్ర రావటం లేదు అన్నది మధు. నువ్వే చెప్పు, నేను వింటూ ఉంటాను అన్నాడు జై. ప్రతిసారి నేనే చెప్తూ ఉంటే మీరు వింటున్నారు, ఈసారి మాత్రం మీరు చెప్పండి, మీ కాలేజ్ ఫ్రెండ్స్ గురించి, జాబ్ గురించి, మీ గోల్స్ గురించి అలా అని అన్నది మధు. గోల్ అంటే ఒకటి ఉన్నది, ఎప్పటికైనా ఒక స్పోర్ట్స్ అకాడమీ పెట్టాలి అని. స్కూల్ నుండి కూడా నాకు చాలా ఇష్టం స్పోర్ట్స్ అంటే, అందులోనూ బ్యాడ్మింటన్ మరీ నాకు అన్నాడు జై. నాకు అలాంటి గోల్స్ ఏమీ లేవండి, హ్యాపీ లైఫ్ హ్యాపీ ఫ్యామిలీ, కానీ మన చివరి రోజుల్లో మన ఇద్దరం మాత్రమే ఉండేలా ఎటైనా విలేజ్కు వెళ్ళి ఉండాలి అని ఆశ. అది నాకు పెళ్లికి ముందు నుండి ఉన్నది అని చెప్పింది మధు. ఆహా ఇంకా అని అడిగాడు జై. ఇంకా అంటూ తన మాటల ప్రవాహాన్ని కొనసాగించింది మధు. అలా ఇద్దరు ఒకరి గురించి ఒకరు తెలుసుకుంటూ మాట్లాడుకుంటూ అలానే నిద్రపోయారు. మధ్యరాత్రి మధు నిద్రలో జై మీద చెయ్యి కాలు వేసింది. వెంటనే జై కళ్ళు తెరిచాడు. మెల్లగా తన మీద వేసిన కాలు చెయ్యి రెండూ తీసి అటు తిరిగి పడుకున్నాడు. పాపం నిద్రలో మధుకి తెలియదు ఇది. పొద్దున్న లేచాక అన్ని కాలకృత్యాలు కానిచ్చి ఊరుని ఒక రౌండ్ వేసి అందరికీ బాయ్ చెప్పి రావాలి అని బయలుదేరింది మధు. పొద్దున్నే ఎక్కడికిరా వెళ్తున్నావు అంటూ బయట కూర్చుని ఉన్న శ్రీనివాస్ గారు అడిగారు. అందరినీ ఒకసారి కలిసి వస్తా నాన్న, మళ్ళీ ఎప్పుడు వస్తానో తెలియదు కదా అన్నది మధు. అల్లుడు గారు కూడా వస్తారేమో, అడిగి తీసుకుని వెళ్ళు అన్నారు శ్రీనివాస్ గారు. వాళ్ళు తనకు తెలియదు కదా నాన్న, ఇబ్బంది పడతాడు, ఈలోపు నువ్వు తన కోసం ఉండు, నేను వెంటనే వచ్చేస్తా అని పరుగు పెట్టింది మధు. చిన్నగా వెళ్ళు, పడిపోతావు అంటూ నవ్వుకున్నారు శ్రీనివాస్ గారు. ఎప్పుడు కాలేజీ నుండి ఇంటికి వచ్చినా ఇలాగే
అందరినీ కలిసి వస్తా అని వెళ్ళేది అని అనుకొని జై కోసం అక్కడే కూర్చున్నారు ఆయన. మధు మళ్ళీ ఇంటికి వచ్చేసరికి జై రెడీ అయ్యి టిఫిన్ కూడా తిని సోఫాలో వెయిట్ చేస్తూ ఉన్నాడు. శారదా గారు మధుకి పిండి వంటలు, తోటలో పండిన అరటిపళ్ళు సర్దుతూ ఉన్నారు. జై తన వైపు చూడటంతో ఒక నవ్వు నవ్వి కిచెన్లోనికి వెళ్ళింది మధు. అయ్యాయా తమరి పలకరింపులు, లేదు అంటే ఇంకా ఎవరైనా మిగిలి ఉన్నారా అన్నారు శారదా గారు. వాళ్ళ అమ్మ వెటకారం అర్థమైనా కూడా కానట్టు, ఇంకా సుబ్బులు తాత లేడంటమ్మా, వాళ్ళ కూతురి ఇంటికి వెళ్ళాడట. ప్రమీల పిన్ని కొడుకు హాస్టల్ నుండి రాలేదు. భవానీ అక్క కూడా పెళ్లి అయింది కదా, అత్తారింట్లో ఉన్నది అని చెప్పింది మధు. పోనీ ఇప్పుడు వెళ్ళు వాళ్ళ ఊళ్లకు, నీకోసం మీ ఆయన, నేను, మీ నాన్న ఇక్కడే చూస్తూ ఉంటాం అన్నారు శారదా గారు. వద్దులే అమ్మా, ఇంకొకసారి చూస్తాలే అన్నది మధు. సిగ్గు లేకపోతే సరే, ఎలా చెప్తున్నావో చూడు. నీకోసం అర్ధగంట నుండి చూస్తూ ఉన్నాడు అల్లుడు గారు. నీకేమో ఊరి మీద పెత్తనాలు కావాలి అన్నారు శారదా గారు. ఇదే కదా అమ్మా లాస్ట్ రోజు, మళ్ళీ ఎప్పుడు వస్తానో అని వెళ్ళాను. ఇంకా క్లాసు ఆపేసే తల్లి, నీకు పుణ్యం ఉంటుంది అని గడ్డం పట్టుకొని బ్రతిమిలాడింది మధు. వీటికేమీ తక్కువ లేదు, వెళ్ళి లగేజ్ సర్దుకో, టిఫిను నేను పెడుతూ ఉంటాను నీకు అన్నారు శారదా గారు. నా టిఫిను అయిపోయింది మా, లగేజ్ కూడా అయిపోయింది అన్నది మధు. సరే, అల్లుడు గారిని కారు డెక్కి ఓపెన్ చేయమని చెప్పు, ఇవి పెట్టేస్తాను అన్నారు శారదా గారు. అదే విషయం జైతో చెప్పి లాక్ ఓపెన్ చేసింది మధు. ఇప్పుడు ఇవన్నీ అవసరం ఏమున్నది అత్తయ్య అని అన్నాడు జై. ఆ మాట విని ముందు చాలా ఆశ్చర్యం కలిగింది శారదా గారికి. అలాగే చాలా సంతోషపడ్డారు. ఏదో మా సంతోషం కోసం బాబు, అంతే అని అన్నారు. ఓహ్ అని తల పంకించాడు జై. ఇద్దరు వాళ్ళ తాతయ్య దగ్గరకు వెళ్ళి మాట్లాడి బయటకు వచ్చారు. అక్కడే ఉన్న వాళ్ళ అమ్మ నాన్నను చూసి మనసు భారం అయ్యింది మధుకి. ఇంతవరకు అయితే ఆనందంగా ఉన్నది, కానీ వాళ్ళను వదిలి వెళ్ళాలి అంటే బెంగగా ఉన్నది. వాళ్ళ అమ్మ నాన్నను హత్తుకుని కన్నీళ్లు పెట్టుకున్నది. చచ్చా, ఇదేమిటి తల్లి, శుభమా అని అత్తవారింటికి వెళుతూ ఉంటే ఏడుస్తున్నావు? నీకు ఎప్పుడు చూడాలి అని ఉంటే అప్పుడు చెప్పు, మేము వస్తాము అన్నారు శ్రీనివాస్ గారు. సరే అని తల ఊపి వాళ్లకు జాగ్రత్తలు చెప్పి కారులో కూర్చున్నది మధు. జై కూడా వాళ్లకు బాయ్ చెప్పి కారులో కూర్చోగానే స్టార్ట్ చేసి ముందుకు ఉరికించాడు. మధ్యాహ్నం సమయాన ఇంటికి చేరుకున్నారు. పలకరింపులు అయ్యాక రూమ్లోనికి వెళ్ళి ఫ్రెష్ అయ్యి లంచ్ చేశారు. లంచ్ చేసేటప్పుడు శేఖర్ గారు, ఎల్లుండి రిసెప్షన్ అని, వాటికి కావలసినవి చూసుకోండి, అరేంజ్మెంట్స్ అన్నీ మాట్లాడాను, నువ్వు మీ ఫ్రెండ్స్, బిజినెస్ పర్సన్స్ని పిలుచుకో అని చెప్పారు. అలాగే నాన్న అన్నాడు జై. అమ్మ మధు, నువ్వు కూడా మీ ఫ్రెండ్స్ని పిలువు, మీ వాళ్లతో నేను ఆల్రెడీ మాట్లాడి పిలిచాను అన్నారు శేఖర్ గారు. సరే అన్నట్లు తల ఊపింది మధు. తరువాత ఏమి జరిగిందో నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం ఫ్రెండ్స్. డియర్ ఫ్రెండ్స్, మీకు గనుక ఈ కథ నచ్చినట్లయితే మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియచేయండి. ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.